నాన్న అనే పిలుపులోనే ఒక భరోసా ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, ఒక త్యాగం ఉంటుంది. చిన్నప్పుడు నాన్న పడే కష్టాలు చూసినా వాటి విలువ పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జీవితాన్ని చూస్తూ ఉంటే కుటుంబం కోసం ఎంత బాధ్యతగా ఉండాలో, ఎంత కష్టపడాలో నాన్నే నాకు నేర్పాడనిపిస్తుంది. అర్ధరాత్రి అయినా నాకు ఇష్టమైన జిలేబీ, మిర్చి బజ్జీలు తీసుకొచ్చి నిద్రలేపి తినిపించే ప్రేమ ఆయనది. తన కోసం కాదు, మా కోసం బ్రతికిన మనిషి ఆయన. తన ఇష్టాలను పక్కన పెట్టి తన శక్తికి మించి కష్టపడి మా భవిష్యత్తు కోసం చెమటోడ్చాడు. ఎండలో వానలో బస్తాలు మోస్తూ కాళ్ళ కాయలు పడిన ఆ కాయలను బ్లేడ్తో కోసుకుంటూ మళ్ళీ పనికి వెళ్ళేవాడు. చిన్నప్పుడు అవి సాధారణంగా కనిపించాయి, కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే గుండె భారం అవుతుంది. మా కోసం ఆయన ఎంత నొప్పిని భరించాడో, ఎంత త్యాగం చేశాడో ఆలోచిస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి నాన్నకు మనం ఏమిచ్చినా తక్కువే అనిపిస్తుంది. కానీ ఆయన జీవితమంతా కష్టపడి మా ముఖంలో నవ్వు చూడాలని కోరుకున్నాడు. అందుకే ఆయనకి ఇవ్వగలిగే గొప్ప బహుమతి మన విజయం, మన సంతోషం. ఆయన తలెత్తుకుని గర్వపడేలా జీవించడం, అదే నిజంగా ఒక కొడుకు లేదా కూతురుగా తమ నాన్నకు ఇవ్వగలిగే గొప్ప కానుక.